హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో E5 రోడ్డు గురించి పూర్తి సమాచారాన్ని అయితే చూద్దామండి. E5 రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, ఈ రోడ్డు యొక్క పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాయి అనేటువంటి విషయాల్ని మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకంటే ముందు ఒక చిన్న వివరణ అండి. ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ మనల్ని ఏమని అడిగారంటే E5 రోడ్డును చూపించండి, E5 రోడ్డుని ఎవరూ కూడా చూపించట్లేదు, అందువలన మీరు E5 రోడ్డు పరిస్థితి ఏ విధంగా ఉందో చూపించండి అని మనల్ని అడగడం జరిగిందండి. అందువలన మనం ఈరోజు E5 రోడ్డుని క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మనం ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దామండి. ఇక్కడ మనం చూడొచ్చండి, E5 రోడ్డు ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. మనం ఇవన్నీ పంట పొలాలు చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇదిగోండి రోడ్డు నిర్మాణం మొదలైంది. రాజధాని భూములు కూడా ఇదే ప్రాంతం నుంచి మొదలవడం జరుగుతుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే రోడ్డు నిర్మాణం చేశారు. ఈ E5 రోడ్డు అనేది మొత్తం 16.50 కిలోమీటర్ల పొడవు అయితే ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్నాం అనంతవరం నుంచి పెనుమాక వరకు అయితే ఉంటుంది. 16.50 కిలోమీటర్ల పొడవునైతే ఉంటుంది. 562 కోట్ల రూపాయలతో ఈ రోడ్డునైతే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఇక్కడ ప్రధానంగా మనం E5 రోడ్డు గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే 2014-2019లో జస్ట్ ఒక ఆకారం మాత్రమే ఉండేది. ఇక్కడ ఎలాంటి పనులు జరిగినవి కాదు. 2014-2019లో ఎలాంటి పనులు జరగలేదు. కానీ ఇప్పుడు అమరావతి పనులు 2.0 మొదలైన తరువాత, రెండో దఫా పనులు మొదలైన తరువాత పనులైతే చాలా వేగంగా చకచకా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వం కూడా ఈ E5 రోడ్డుకి సంబంధించి కాంట్రాక్టు సంస్థకి BSR కంపెనీ అండి ఈ రోడ్డు నిర్మాణం అంతా చేస్తుంది. ఈ BSR కంపెనీకి 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ రోడ్డు మొత్తాన్ని కూడా పూర్తి చేయాలని గడువు విధించడం జరిగింది. మనం ఇప్పుడు గ్రావిటీ కెనాల్ దగ్గరికి రావడం జరిగింది. E5 రోడ్డు ఎక్కడైతే గ్రావిటీ కెనాల్ని క్రాస్ అవుతుందో అక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి పిల్లర్ వర్క్ జరుగుతుంది, మరియు గడ్డర్ల నిర్మాణం కూడా జరుగుతుంది. మనం చూడొచ్చు ఏ విధంగా పనులు జరుగుతున్నాయో. ప్రధానంగా మనం కనుక మాట్లాడుకున్నట్లయితే అండి, ఈ రోడ్డు పనులు ఎలాంటి పనులు జరుగుతున్నాయి అంటే, మనం చెప్పుకున్నాం కదా 2014-2019లో ఎలాంటి పనులు జరగలేదని. కానీ ఇప్పుడు పనులు మొదలైన తర్వాత ఎర్త్ వర్క్ కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లోనేమో ఇదిగో ఈ విధంగా ఫైనల్ స్టేజ్కి అయితే రావడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లోనేమో కంకర వర్క్ జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లోనేమో డ్రైనేజ్ వర్క్ జరుగుతుంది. అలాగే భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు ఇదిగో చూడొచ్చు. మనం ప్యారలల్గా అన్ని పనులు ప్యారలల్గా అయితే జరుగుతూ ఉన్నాయండి. చూడొచ్చు. అంటే మనం మళ్ళీ చెప్తున్నాం ఏంటంటే 2014-2019లో పనులు పెద్దగా జరగలేదు. కానీ ఇప్పుడు పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. డ్రైనేజీ నిర్మాణం చేస్తున్నారు. మనం చూడొచ్చు భారీగా డ్రైనేజీ నిర్మాణం చేస్తూ ఉన్నారు. అలాగే భూగర్భ కేబుల్ పైపులు కూడా తీసుకురావడం జరిగింది. లారీల కొద్దీ అక్కడ నిలువ చేసి ఉన్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఇదిగో ఈ విధంగా రెడ్ గ్రావెల్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదిగోండి ఈ విధంగా అయితే నిర్మాణం చేశారు. మనం ఈ రోడ్డుకి సంబంధించండి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే, E5 రోడ్డు పూర్తిగా నిర్మాణం జరగాలి అంటే ఈ E5 రోడ్డు అనేది తుళ్ళూరు గ్రామం మధ్యలో నుంచి అయితే వెళ్తుందండి. నడి ఊరులో నుంచి వెళ్ళడం వలన ఈ రోడ్డుకి అనేది ప్రధానమైన సమస్య. ఎందుకంటే ఈ ఊర్లో నుంచి ఇంచుమించుగా 1 కిలోమీటర్ 900 మీటర్ల పొడవునైతే ఈ రోడ్డు వెళ్తుంది. ఈ ఊరు నడి మధ్యలో నుంచి అంటే ఇంచుమించుగా 1 కిలోమీటర్ పొడవునైతే ఈ రోడ్డు తుళ్ళూరులో నుంచి వెళ్తుంది. అందువలన ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అవ్వాలి అంటే చాలా ఇళ్ళనైతే తొలగించవలసి ఉంటుంది. అందువలన ఇంకా ఆ పని అయితే మొదలు కాలేదు. ఆ ఇళ్ళని తీసివేసే పని కానీ, డిస్మాండిల్ చేసే పని కానీ ఇంకా మొదలు కాలేదు. 900 మీటర్లు అయితే తుళ్ళూరు దగ్గర పనులు ఆగడం జరిగింది. ఇక తుళ్ళూరు తరువాత మనం పనులు చూస్తూ ఉన్నామండి. ఇదిగో ఈ విధంగా అయితే పనులు జరిగాయి. మొత్తం చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా ఇప్పుడు మరలా కొత్తగా పనులు మొదలైన తరువాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి పనులే ఇవన్నీ. చూడొచ్చు పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా అండి ఇంకొక విషయం కూడా మనందరం మాట్లాడుకోవాలి. ఏంటంటే ఈ E5 రోడ్ అనేది ఐకానిక్ టవర్స్కి మరియు హైకోర్టుకి మధ్యలో నుంచి వెళ్తుంది. అంటే ఒకవైపునేమో హైకోర్టు భవనం ఉంటే, ఇంకొక వైపునేమో ఐకానిక్ టవర్లో మరియు అసెంబ్లీ భవనాలు అయితే ఉంటాయి. ఆ రెండింటి మధ్యలో నుంచి వెళ్తూ ఉంటుంది. అంటే ఈ రోడ్డు చాలా ప్రధానమైనది. హైకోర్టుకి రావాలన్నా కానీ, లేదంటే అసెంబ్లీ
భవనానికి రావాలన్నా కానీ, ఐకానిక్ టవర్ల దగ్గరికి రావాలన్నా కానీ ఈ E5 రోడ్ అనేది చాలా ప్రధానమైనది. అందువలన ఇప్పుడు అమరావతి పనులు మొదలైన తర్వాత ఈ రోడ్డుకి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన పనులైతే మనం చూడవచ్చు. మొత్తం 3 వరుసలుగా ఒక్కొక్క వరుసలో 2 వరుసలుగా ఈ రోడ్డు నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. ఇదిగోండి, మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు పనులు ఏ విధంగా జరుగుతున్నాయని. ఇక్కడ క్లియర్గా మీకు నేను చూపిస్తాను. ఐకానిక్ టవర్లు ఎటువైపున ఉంటాయి, హైకోర్టు భవనం ఎటువైపు ఉంటుంది అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ఈ టవర్ క్రేన్లు ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా ఐకానిక్ టవర్ భవనాలు, ఇవన్నీ ఐకానిక్ టవర్స్ అవన్నీ. ఇదిగో ఇటువైపునేమో రోడ్డు ఉంటుంది, ఇదిగో ఇటువైపునేమో మనం చూస్తున్న వైపునేమో హైకోర్టు భవనం నిర్మాణం జరుగుతూ ఉంది. ఇదిగో ఈ విధంగా ఈ టనెల్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా అయితే రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది, మనం చూడొచ్చు. ఇక అక్కడి నుంచి ముందుకు వచ్చినట్లయితే ఈ విధంగా కంకర వర్క్ స్థాయికి రావడం జరిగింది. మనం ఎంత సమయం మాట్లాడినా కానీ ఇక ఇదే టాపిక్ ఉంటుందండి. ఏంటంటే ఈ E5 రోడ్డుకి సంబంధించి 2014, 2019లో ఎలాంటి పనులు జరగలేదు. ఇప్పుడైతే పనులు జరుగుతూ ఉన్నాయి, చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన పనులు మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ఎర్త్ వర్క్, అలాగే కంకర వర్క్, మరియు డ్రైనేజీ వర్క్, భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు, కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ నిర్మాణం, కొన్ని ప్రాంతాల్లో తార్ రోడ్డు వేసే స్థాయికి రావడం, ఈ విధంగా అయితే జరుగుతూ ఉందండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినవే. ఈ విధంగా అయితే E5 రోడ్డుకి సంబంధించి పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి. క్లియర్గా మనం చూడొచ్చు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను, మీకు అందిస్తూ ఉంటాను. అందరికీ మరొకసారి నమస్కారం. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.